ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం ఆగస్టు 1వ తేదీ శనివారం రోజు చాలా ఏళ్ళ నుండి మీకు ఉన్నటువంటి ఒక కోరిక ఈ రోజు నెరవేరుతుంది. ఆ కోరిక ఏంటి, ఏ విధంగా కోరిక తీరుతుంది, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు. సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ దుర్గా భవాని ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ నాగరాజు గారు. ప్రేమ సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, సంతానం, విడాకులు, స్త్రీ పురుష వశీకరణం, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, శత్రు సమస్యలు, ధన సమస్యలు, విదేశీ ప్రయాణం, ఎటువంటి అనారోగ్య సమస్యలకైనా వనమూలికలతో వైద్యం చేయబడును. చెడు పూజకు, చేతబడి పూజలకు శాంతి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకు ఈ గురువు గారి వద్ద పరిష్కారం కలదు. ఈ గురువు గారి వద్ద ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. ఈ రోజు దినఫలాల్లో కుంభరాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ న్యూస్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వీరు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు. అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తూ ఉంటారు. అలాగే జీవితంలో ఒడిదుడుకులు కూడా వీరికి ఎక్కువగానే ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి. అయినప్పటికీ ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగే మనస్తత్వం కుంభరాశి వ్యక్తులకి ఉంటుంది. ఇక విషయంలోకి వస్తే గనక 2026వ సంవత్సరం ఆగస్టు 1వ తేదీ శనివారం రోజు అనేది మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. చాలా ఏళ్ల నుండి మీకు ఉన్నటువంటి ఒక కోరిక నెరవేరుతుంది. ఈరోజు చంద్రుడు మీ రాశికి అనుకూల స్థానంలో సంచరిస్తున్నాడు. శని మీ రాశి యొక్క అధిపతి కాబట్టి ఈరోజు శని గ్రహం నుండి కూడా వచ్చే ఆశీర్వాదం మీకు చాలా బలంగా ఉంటుంది. ఈరోజు మీరు అనుకున్న పనులు సాఫల్యం చెందేలా పరిస్థితులు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గతంలో ఎదురైన అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈరోజు చిరకాల కోరిక నెరవేరే రోజుగా వర్ణించడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఎన్నాళ్ళుగానూ కోరుకున్న ఒక ముఖ్యమైన ఆశయం ఈరోజే నెరవేరబోతుంది. కుంభరాశి వారు సాధారణంగా ఆశయవంతులు, కలలతో జీవించేవారు. మీలో చాలామంది ఎన్నాళ్ళుగానూ కోరుకున్న కోరికలు ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉండవచ్చు. కుటుంబం కోసం సొంత ఇల్లు కట్టుకోవాలని సంవత్సరాలుగా కలగన్న కల, విదేశీ ప్రయాణం చేయాలని, అంటే అది చదువు కోసం కానీ, ఉద్యోగం కోసం కానీ, లేదా వ్యాపారం కోసం కానీ విదేశీ ప్రయాణం చేయాలని చాలా ఏళ్ళ మీ కోరిక కావచ్చు. సంతానం కావాలని ఎంతో కాలంగా ఆశపడుతున్న వారికి ఈరోజు శుభవార్త వచ్చే అవకాశం ఉంది. ఒక పెద్ద ఉద్యోగం కానీ లేదా పదోన్నతి రావాలని కానీ చాలా రోజులుగా ఎదురు చూస్తున్న పదవి ఈరోజు మీకు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక స్వేచ్ఛ లభిస్తుంది. అప్పులు తీర్చుకొని ప్రశాంతమైన జీవితం మొదలు పెట్టాలని చాలా కాలంగా మీరు కలలు కంటూ ఉన్నట్లయితే ఆ కల ఈరోజు నెరవేరబోతుంది. ఈరోజు మీలో ఎవరి కోరిక ఏదైనా సరే అవి నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పరిస్థితులు ఒకే రకంగా ఉండవు. భిన్నమైన పరిస్థితులు, భిన్నమైన కోరికలు ప్రతి మనిషి కలిగి ఉంటాడు. అయితే మీ యొక్క జీవితంలో ఎటువంటి కోరికనైతే మీరు కలిగి ఉన్నారో, చాలా రోజులుగా ఆ కోరిక నెరవేరాలని కలలు కంటున్నారో, ఆ కోరిక నెరవేరే అవకాశాలు కుంభరాశి వ్యక్తులకి ఆగస్టు 1వ తేదీ శనివారం యొక్క దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అంతరిక్షంలోని శక్తులు, గ్రహస్థితులు మీకోసం ఆ కోరికలు సాధ్యమయ్యేలా మారుస్తాయి. అయితే ముఖ్యంగా వృత్తి మరియు ఉద్యోగ ఫలితాలు కనుక ఈరోజు చూస్తే, ఉద్యోగం చేసే కుంభరాశి వారికి ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి మలుపనే చెప్పుకోవాలి.
చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి పదోన్నతి లభించవచ్చు. ఉన్నత అధికారులు మీ యొక్క కృషిని గుర్తించి మీకు గౌరవాన్ని ఇవ్వబోతున్నారు. విదేశీ కంపెనీలో కానీ లేదా పెద్ద ప్రాజెక్టులో కానీ పనిచేసే అవకాశాలు మీ ముందుకు వస్తాయి. బిజినెస్ చేసేవారికి ఒక కొత్త ఒప్పందం కుదురుతుంది. ముఖ్యంగా మీరు ఇంతకాలంగా ఎదురు చూస్తున్న ఒక కాంట్రాక్ట్ కానీ లేదా ఉద్యోగ నియామక పత్రం కానీ ఈరోజు మీ చేతిలో పడే సూచన కూడా కనిపిస్తుంది. ఇక ఆర్థిక పరిస్థితిని చూస్తే డబ్బు విషయంలో కుంభరాశి వారు చాలా కాలంగా ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఈ రోజు నుండి తగ్గిపోతాయి. అప్పులు తీర్చుకునే అవకాశం మీకు లభిస్తుంది. చాలా ఏళ్లుగా నిలిచిపోయినటువంటి భూమి కానీ, ఇల్లు కానీ, దానికి సంబంధించినటువంటి డీల్ కానీ ఈరోజు పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశాల నుండి లేదా ప్రభుత్వం నుండి ఒక ఆర్థిక సహాయం మీకు వస్తుంది. పెట్టుబడులు పెట్టిన వారు అనూహ్యమైన లాభాలు పొందుకుంటారు. మీ కోరిక ఆర్థికంగా బలపడాలనేది అయితే ఈరోజు అది ఖచ్చితంగా నెరవేరే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కుటుంబం మరియు వ్యక్తిగత జీవితాన్ని కనుక ఈరోజు పరిశీలిస్తే కుటుంబ సంబంధాల్లో కూడా శుభవార్తలు వినిపిస్తాయి. సంతానం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వారికి సంతోషకరమైనటువంటి సమాచారం లభిస్తుంది. పెళ్లి సంబంధం కోసం ఎదురు చూస్తున్న యువకులు కానీ యువతులకు కానీ ఈరోజు మీకు కలిసి జంట దొరికే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులు మీ యొక్క నిర్ణయాలకు అంగీకరించి మీరు కోరుకున్న కోరికకు వారు మద్దతు కూడా ప్రకటిస్తారు. దూరంగా ఉన్న బంధువులు ఈరోజు మీ యొక్క జీవితంలోకి తిరిగి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. పేదలకు, అనాథలకు, అభాగ్యులకు దాన ధర్మాలను చేయండి. మీ శక్తి మేరకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయడం ద్వారా కూడా మంచి శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.